ఈరోజు మనం ఒక ప్రీమియం ఫ్యామిలీ కార్ కొనాలంటే చాలా ఆప్షన్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. కానీ ఒక్క ఆప్షన్ మాత్రం 20 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్‌గా అవైలబుల్ ఉంది. అండ్ కన్సిస్టెంట్‌గా కాంపిటీషన్‌ని బీట్ చేస్తుంది. ఏంటి ఆ కారు? ఏంటి ఆ ఆప్షన్ అంటే దట్ ఈస్ టొయోటా ఇన్నోవా. టొయోటా ఇన్నోవా బిల్ట్ టు లాస్ట్ అండ్ ఈజీ టు మెయింటైన్. 20 ఇయర్స్‌గా ఎన్నో కార్లొచ్చాయి, ఎన్నో కార్లు పోయాయి. కానీ ఈ కార్ మనకి కాంపిటీషన్‌లో స్ట్రాంగ్‌గా సర్వైవ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, దీనికి రీజన్ ఏంటి తెలుసుకోవాలంటే, మనం టొయోటా కంపెనీ ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలి. కైసెన్ అంటే లాంగ్ టర్మ్ రిలయబిలిటీ అండ్ కన్సిస్టెంట్ ఇంప్రూవ్‌మెంట్ అన్నారు. వీళ్ళ కైసెన్ ఫిలాసఫీని టైమ్ టు టైమ్ వీళ్ళ ప్రొడక్ట్స్‌తో ప్రూవ్ చేసుకుంటా వచ్చారు. దట్ ఈస్ వై దే కాల్ టొయోటా ఈస్ రిలయబిలిటీ అండ్ రిలయబిలిటీ ఈస్ టొయోటా అనేసి. 2005లో అయితే ఈ కార్ లాంచ్ చేయడం జరిగింది యాస్ ఎ ప్రీమియం ఫ్యామిలీ కార్ యాస్ ఎన్ ఎంపీవీ అంటే మల్టీ పర్పస్ వెహికల్ అని అర్థము. అండ్ ఇట్స్ నాట్ అన్ ఎస్యూవీ. ఎస్యూవీకి ఎంపీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మనం అయితే దాన్ని చూద్దాం. ఈ కార్ ఎందుకు హిట్ అయిందంటే మనం మేజర్‌గా డిఫరెన్స్ బిట్వీన్ ఎస్యూవీ అండ్ ఎంపీవీ అర్థం చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుంటేనే ఈ వెహికల్ అనేది ఎందుకు హిట్ అయింది? ఎందుకు పాపులర్ అయింది? మనకు క్లీన్‌గా అర్థమైతది. వాట్ ఈస్ ఎన్ ఎస్యూవీ? అంటే ఎస్యూవీ అంటే ఏంది? అని ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎస్యూవీ ఫుల్ ఫార్మ్ ఏందంటే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్. ఎస్ ఫర్ స్పోర్ట్స్ అన్నారు గదా! స్పోర్ట్స్ అంటే ఏదో రేసింగో లేకపోతే ట్రాక్ రేసింగో కాదు. ఇది ఆఫ్ రోడ్ స్పోర్ట్స్ అన్నమాట. ఆ ఆఫ్ రోడ్ స్పోర్ట్స్ వరకొచ్చేసరికి ఏంటి అంటే రోడ్లే లేని దగ్గర సునాయాసంగా స్మూత్‌గా ఎళ్ళిపోవాలి. కానీ ఇలా జరగాలి అంటే బాడీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ దాని సస్పెన్షన్ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ఇంజిన్ గూడా పవర్‌ఫుల్ ఉండాలి. ఎందుకు? గతుకులు, గడ్డల్లో బండి బ్రేక్ అయిపోకూడదు గదా! అందుకే దిస్ హాస్ టు బి వెరీ స్ట్రాంగ్. అంటే కంఫర్ట్ ఇక్కడ డౌన్ సైడ్ ఎళ్తది. రగ్గిడ్‌నెస్ అంటే స్ట్రాంగ్‌నెస్ అనేది ఇక్కడ ఫోకస్ అయితది. సో, ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో స్ట్రాంగ్‌గా, రగ్గిడ్‌గా దీస్ ఆర్ కాల్డ్ ఎస్యూవీస్. అండ్ 2005లో ఈ వెహికల్ లాంచ్ చేసినప్పుడు మనం దీని కాంపిటీషన్ గాని చూసామనుకో వి హావ్ టాటా సుమో, టాటా సియారా, పజేరో అండ్ బొలెరో, స్కార్పియో ఆల్ దిస్ ఈ 5 వెహికల్స్ ఏందంటే ప్యూర్ ఎస్యూవీస్ అన్నమాట. అంటే ఈ ఆఫ్ రోడ్ కోసం తయారు చేసిన కార్స్. అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు డెఫినైట్‌లీ వీటిలో కంఫర్ట్ అనేది బ్యాక్ సీట్ ఎళ్తది. అండ్ రగ్గిడ్‌నెస్ అనేది చానా గట్టిగా ఉంటది. ఇప్పుడు ఎంపీవీ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ఎంపీవీ? మల్టీ పర్పస్ వెహికల్. అంటే ఏంది? దీస్ ఆర్ వెహికల్స్ మెంట్ టు బి రిడన్ ఆన్ రోడ్స్. అంటే ప్రాపర్ రోడ్స్‌లో డ్రైవ్ చేసే వెహికల్స్ అన్నమాట. అండ్ మల్టీ పర్పస్ అంటే దిస్ హాస్ టు హావ్ ఎ లాట్ ఆఫ్ స్పేస్. ఫస్ట్ అంటే 5+ పీపుల్ కూర్చోడానికి ఫెసిలిటీ ఉండి, లగేజ్, కార్గో అన్నిటిని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి కరెక్ట్‌గా ఉండే వెహికలే ఎంపీవీ. ఇప్పుడు ఒక వ్యాన్‌లో ఉండే స్పేస్, ఒక కార్‌లో ఉండే కంఫర్ట్ 2 కలిపి తయారు చేసిన కారే ఎంపీవీ అనొచ్చు. సో, మన ఇండియన్ రోడ్స్‌కి అంటే ఇక్కడ కాన్సంట్రేట్ చేయాల్సింది ఇండియన్ రోడ్స్‌కి ఎస్యూవీ కావాలా? ఎంపీవీ కావాలా? అంటే డెఫినైట్‌లీ ఇప్పుడు మనం రోడ్‌లో డ్రైవ్ చేసేటప్పుడు వి నీడ్ ఎంపీవీ అన్నమాట. అంటే మనం రోడ్లు లేని దగ్గర ఎస్యూవీస్ వాడొచ్చు గానీ, ఆల్రెడీ మంచి రోడ్స్ ఉన్న దగ్గర దేర్ ఈస్ నో యూజ్ టు యూజ్ ఎన్ ఎస్యూవీ. ఈ ఇన్నోవా వెహికల్ బాగా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఇదే. సో, ఇది కంఫర్ట్ మీద కాన్సంట్రేట్ చేసింది. అండ్ నెక్స్ట్ థింగ్ రిలయబిలిటీ. అంటే మనకు ఆల్రెడీ చెప్పినట్టు టొయోటా అంటే రిలయబిలిటీ, రిలయబిలిటీ అంటే టొయోటా. సో, ఇది లాంచ్ చేయంగానే ఆల్రెడీ ఈ వెహికల్ మీద మనకి బానే ట్రస్ట్ ఉంది. అండ్ వీళ్ళు ఇది ఇండియన్ మార్కెట్‌లో కూడా వాళ్ళ క్వాలిస్ అనే వెహికల్‌తో దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రీమియంనెస్. అప్పట్లో మనకి కార్స్ చూసుకుంటే మనిషిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి డిజైన్ చేసింది. దాని ఇంటీరియర్ గాని మనం గాని చూసుకుంటే వెరీ బేసిక్, వెరీ నామినల్, మోర్ ఆర్ లెస్ మనకి ప్రీమియం ఇంటీరియర్ అనేది ఎక్కడ కనిపియని కూడా కనిపియదు. అట్లాంటి టైంలో వీళ్ళు ఒక ప్రీమియం క్యాబిన్ తీసుకొచ్చి అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ని ఒక లగ్జరీ అండ్ ప్రీమియంనెస్‌ని బాగా ఇంక్లూడ్ చేశారు ఒక వెహికల్‌లో. జస్ట్ బికాస్ వి యాడెడ్ సమ్ ప్రీమియంనెస్ అండ్ కంఫర్ట్ దీని ప్రైస్ అయితే ఏ మాత్రం పెంచలేదు. ఇట్ ఈస్ ఈక్వల్ టు సుమో అండ్ అదర్ కార్స్ ఇన్ ద సెగ్మెంట్. కంఫర్ట్‌లో గాని, లగ్జరీలో గాని, స్పేస్‌లో గాని, రిలయబిలిటీలో గాని ఈ కార్‌ని బీట్ చేసే కారు అసల కాంపిటీషన్‌లోనే లేదు. సో, ఈ కారు ఇన్‌స్టాంట్‌గా హిట్ అయింది. అండ్ ఈ టొయోటా రాక్ సాలిడ్ రిలయబిలిటీ వల్ల 21 ఇయర్స్
ఈ కార్ సస్టైన్ అవ్వడం అనేది జరిగింది. లెట్స్ టాక్ అబౌట్ ద బోనస్ అబౌట్ దిస్ కార్. ఈ కార్‌లో ఉన్న బోనస్ ఏందంటే సాలిడ్ రీసేల్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం కార్ కొనేటప్పుడు ఇది కావాలి, అది కావాలని కన్సిడర్ చేస్తాం గానీ, రీసేల్ వాల్యూ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఈ కార్‌లో నేను చెప్పాల్సిందేందంటే, ఇప్పుడు మనకి 2025లో ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ 25,00,000. అండ్ ఇప్పుడు ఈ కార్ కొని మనం ఒక 5 ఇయర్స్ తిరిగి అంటే 1,00,000 కిలోమీటర్స్ 5 ఇయర్స్‌లో తిరిగి ఈ కార్‌ని అమ్మాలనుకుంటే మనం ఈజీగా 21,00,000కి, 22,00,000కి అమ్మేయొచ్చు. ఎందుకు నా మాట నమ్మరు అంటే ఇక్కడ కార్స్ 24ది 2021 ఇన్నోవా అది పోస్ట్ చేస్తున్నాను. వీళ్ళు ఇది ఆల్రెడీ 1,12,000 కిలోమీటర్స్ తిరిగేశారు. అండ్ దీన్ని పర్చేస్ చేసి ఆల్రెడీ 5 ఇయర్స్ అయింది. అంటే వాళ్ళు 2021లో దీన్ని 23,00,000 ఆర్ 24,00,000 కొనుంటారు. ఇప్పుడు దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 21,00,000. యూ సీ ద అమేజింగ్ రీసేల్ వాల్యూ ఆఫ్ దిస్ కార్స్. ఇప్పుడు జెన్ జీస్, జెన్ ఆల్ఫాస్, మిలీనియర్స్ కూడా ఈ కార్ ఎందుకు అంతగా అట్రాక్టివ్‌గా లేదు అంటే ఈ కార్ టొయోటా ఫిలాసఫీ అనే మళ్ళీ చెప్పుకోవాలి. వీళ్ళేందంటే లాంగ్ టర్మ్ రిలయబిలిటీ అండ్ కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్‌ని ఫోకస్ చేస్తారు. అంటే ఈరోజు ఒక టెక్నాలజీ రాంగానే ఎమ్మటనే టెక్నాలజీ ఇచ్చేయాలన్న సైకాలజీ కాకుండా, ఈ టెక్నాలజీ నిజంగా ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా మనం దాన్ని కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయగలుగుతామా? లేదా? అని ప్రూవ్ చేసుకున్న తర్వాతే వీళ్ళు ఈ టెక్నాలజీని అనేది ఏ కార్‌లో అయినా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతది. సో దట్ ఈస్ వై మనకి కామన్ ఫీచర్స్ లైక్ 360 డిగ్రీస్ కెమెరా, ADAS ఇయన్నీ కార్‌లో ఇవ్వచ్చు గానీ, వీళ్ళు అంత సింపుల్‌గా అయితే ఇవ్వరు. దే విల్ సీ వెదర్ ఇట్ ఈస్ లాస్టింగ్ దెన్ ఓన్లీ దే విల్ ప్రొవైడ్. ఇప్పుడు జెన్ జీ, జెన్ ఆల్ఫాస్ అండ్ మిలీనియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెక్నాలజీ మీద హెవీగా ఫోకస్ అయి ఉంటారు. సో యాజ్ ఎ కార్ ఇన్నోవా ఈజ్ అ కంప్లీట్లీ సాలిడ్ ప్యాకేజ్. బట్ యాజ్ ఎ కార్ విత్ మోడర్న్ ఫీచర్స్ లైక్ 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ కార్ ప్లే, ఈ ఫీచర్స్ అన్ని చిన్నగా యాడ్ చేయడం జరుగుతుంది. సో అవర్ జెన్ జీ, జెన్ ఆల్ఫా అండ్ మిలీనియల్స్ ఈ కార్ మీద అంత ఫోకస్, అంత ఎంతూజియాజం చూపించడం నార్మల్ గా మనం అయితే చూడము. యాజ్ ఎ ట్రూ ఎంతూజియాస్ట్ హూ నోస్ అబౌట్ ద కార్స్, దే వుడ్ బ్లైండ్లీ బై దిస్ కార్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆర్ వాచింగ్ సాయి ఎక్స్ప్లెయిన్స్.